చిలకలూరిపేట పట్టణంలోని అడ్డా రోడ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీ. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి విడుదల రజనీ కామెంట్స్. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. పేదలకు సంజీవనంలో ఉన్న కార్పొరేట్ వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడం ప్రజా వ్యతిరేక విధానాలు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో 17 కళాశాలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేటీకరణ పేరుతో కళాశాలను అమ్ముకుంటున్న మాజీ మంత్రి రజనీ పేద ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించి వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్న మాజీ మంత్రి రజనీ. వస్తున్నా వాయిస్ తీసుకో. అన్నా మీరు మధ్యలో ఫోన్లు తీయండి అన్న. నాకు కొంచెం ఫోన్లు ఎన్నికి జరపండి అన్న. కెమెరా కొంచెం ఎన్నికి పెట్టు. లెన్స్ పెట్టించండి. పోయిందమ్మటి విడుదల రజనమ్మ నాయకత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రజా ఉద్యమం చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ని చేస్తున్నటువంటి ప్రైవేటైజేషన్ని ఆపివేయాలి. ఇది ప్రజలకు అనేక కన్ఫ్యూజన్స్, ఆందోళన, ఒక బాధకు దారితీస్తూ ఉంది కొద్ది రోజుల నుంచి మనం. మరి దీన్ని ఆపివేయాలని చెప్పి అనేక ప్లాట్ఫామ్స్లో అనేక మంది అనేక చోట్ల అనేక సార్లు చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి వినపడటం లేదు. మరి ప్రజల వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర ఈ ప్రజా ఉద్యమం చేపట్టి అందులో భాగంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా ఒక రిప్రజెంటేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇందులో మేము ప్రధానంగా కోరుతున్నటువంటి రాసినటువంటి డిమాండ్ ఒకటే, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని ఇమీడియట్ గా కూడా స్టాప్ చేయాలి. ఇమీడియట్ గా ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన బలంగా కూడా ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తుంది. ఒక గొప్ప ఆలోచనతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 8,500 కోట్లు సుమారు ఖర్చు చేస్తూ మరి ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టి అడుగులు వేయడం జరిగింది. దీంట్లో భాగంగా 5 కాలేజీలు మేము ప్రారంభించాము, ఇంకో 2 అందుబాటులోకి తీసుకొచ్చాము. అందులో మీకు తెలుసు పులివెందుల మీద మరి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఒక ఖర్చు ఉంది. వద్దు వచ్చిన సీట్లు మాకు వద్దని చెప్పి ఎన్ఎంసీకి లేఖ రాసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే. మరి ఈ 7 కాలేజీలు మేము ఈ విధంగా ఏర్పాటు చేస్తే మరి ఇంకో ఉన్నటువంటి ఆ 10 కాలేజీలకు సంబంధించి పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరూ కూడా కలిసి అమ్ముకునేటువంటి ప్రయత్నం. ఈ అమ్ముకోవడానికి కూడా చక్కటి మార్కెటింగ్ చేసి బాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మెడికల్ కాలేజ్ ఫర్ సేల్ అని చెప్తా ఉన్నారు.
మా నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది, మేము ఈ కాలేజీకి సంబంధించినటువంటి భూసేకరణ మేము చేశాం, దీనికి సంబంధించినటువంటి ఖర్చుని మేము ఆల్రెడీ ఎలా ఏంటి అనేది టైఅప్ చేశాము, దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము లే చేశాము, దీనికి కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించేలాగా దీనికి ఒక మేము ప్రణాళిక చేశాము, కొన్ని ఏర్పాటు చేశాము, కొన్నేమో మీరు కొంచెం అంటే కొంచెం కమిట్మెంట్ కనుక చూస్తే దీన్ని సీరియస్గా కనుక కొద్దిగా సీరియస్గా మీరు కనుక తీసుకుంటే ఇది మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ప్రజలకు మేలు చేయొచ్చు అని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే బాగుండని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో దీన్ని మేము సేల్ చేస్తాము, దీన్ని మేము అమ్ముకుంటాము అని చెప్పి ఈరోజు ప్రైవేటైజేషన్ అని చెప్పి కార్పొరేట్ వాళ్ళని పిలిచి అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి మేము స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాము, ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వ రంగంలో ఈ వైద్య సేవలు అందించడం వల్ల ప్రతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, ఈ హాస్పిటల్స్ అన్ని కూడా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అంటే ఫ్రీ సర్వీసెస్ అందిస్తున్నాయి. ఇది కార్పొరేట్ల చేతిలో పెడితే ఇది ప్రైవేటైజేషన్ అని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇవి పేడ్ సర్వీసెస్గా మారుతాయి. ఇది ప్రజలకు ఇబ్బంది కదా. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉంది. ఇది తప్పు, దీన్ని మీరు ఈ ఫ్రీ సర్వీసెస్ని పెయిడ్ సర్వీసెస్ చేయొద్దు అని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం. ప్రజల్లో ఉన్నటువంటి ఇంకొక ఆందోళన ఏంటంటే ఇక ఈ డాక్టర్ చదువులు చదవాలంటే ఈ విద్య అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు రెండు కళ లాంటివి. మరి ఇలాంటి కళ్ళు లాంటివి ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ సెక్టార్స్ ప్రజలకు ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్, వాళ్ళకు మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్ వైద్య కానీ విద్యం కానీ వాళ్ళకు నోచుకునేటువంటి ఒక కాన్స్టిట్యూషన్ రైట్ని ఈరోజు కాలరాస్తూ ఈరోజు హరించి వేస్తూ మరి ఈరోజు వీళ్ళు ప్రైవేటైజేషన్ అని చెప్పి ప్రభుత్వంగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి చక్కగా వైద్య సేవలు కావచ్చు, వీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ప్రజల్ని ఆరోగ్య భద్రత నుంచి దూరం చేస్తూ మరి యొక్క హక్కుల్ని కాలరాసి వేస్తున్నటువంటి ఈ పరిస్థితి నుంచి కాపాడండి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ రోడ్డెక్కి ప్రజల పక్షాన గొంతు విప్పి మాట్లాడటం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఒకటే మేము చెప్పదలుచుకున్నాము, మీరు ప్రైవేటైజేషన్ అన్న దగ్గర నుంచి కూడా మేము పోరాడుతూనే ఉన్నాము. ప్రజల పక్షాన వాళ్ళ యొక్క బాణిని వినిపిస్తూనే ఉన్నాము, వాళ్ళ యొక్క కష్టాలని పదే అనేక సార్లు మేము తెలియజేస్తూనే ఉన్నాము. దీంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్రజా ఉద్యమమే చేపట్టింది. అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. రచ్చబండ కార్యక్రమం చెప్పి గ్రామానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మీ మెడికల్ కాలేజ్ అమ్ముకుంటున్నారు, ఈ కాలేజ్లు అమ్ముకునే దానివల్ల పేదవాడు పేద మధ్యతరగతి వాడు చక్కటి వైద్య సేవలకి ఫ్రీగా వచ్చేటువంటి వైద్య సేవల నుంచి దూరం అవుతున్నాడు, ఇవి కార్పొరేట్ మయం చేస్తూ ఉన్నారు, దీనికి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి రోజులు తీసుకొస్తా ఉన్నారు, డబ్బులు కట్టుకొని వైద్య సేవలు అందుకునేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొనబోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే వైద్య విద్య చదువుకోవాలనేటువంటి విద్యార్థులు కూడా ఈరోజు కొన్ని లక్షల అంటే ఏదైతే మేము ఒక నామినల్గా పెట్టామో దాన్ని చాలా ఎక్కువ రేటుకి పెట్టి అమ్మాలనుకుంటున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు నష్టపోతూ ఉన్నారు. బిలో పవర్టీ లెవెల్ కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి 1,000 సంతకాల సేకరణ అని చెప్పి రచ్చబండ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ యొక్క మద్దతును తీసుకొని పూర్తిగా ఈ ప్రభుత్వానికి వీళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అనేటువంటి